ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి జరిగినటువంటి ఎన్నికలో మనస్తాపానికి గురైనటువంటి రాజాసింగ్ గారు రాజీనామా చేయడం, ఆ వెంటనే బీజేపీ అధిష్టానం ఆమోదించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే రామచంద్రరావు నియామకం పట్ల రాజాసింగ్ గారు స్పందిస్తూ, రామచంద్రరావు గారు మంచి రైటర్ అని, ఫైటర్ కాదని, బీజేపీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫైటర్ లాంటి వ్యక్తి కావాలని ఆయన సూచించడం జరిగింది. అయితే ఇటీవల తాను బీజేపీ నాయకులతో చర్చలు జరిపినట్టు వస్తున్నటువంటి వార్తలు పూర్తి అవాస్తవమని ఆయన కొట్టేశారు. ఒకవేళ బీజేపీ పార్టీ తనను ఆహ్వానిస్తే మళ్ళీ పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. కేవలం నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేశానని, త్వరలో ఉప ఎన్నిక వస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని ఆయన తెలియజేయడం జరిగింది. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, తన మనోభావాలకి బీజేపీ మాత్రమే సరి అయిందని ఆయన పేర్కొనడం, అదేవిధంగా బీజేపీ తనకు సొంత ఇల్లు లాంటిదని, నాయకులు ఆహ్వానిస్తే మళ్ళీ వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.